రాలే చెట్టు దీనికి పెయింట్ వేసిన కానీ ఇవి ఉన్నాయి రాలే చెట్టు అన్ని ఇంత పొడుగుంటాయి రాలే చెట్టు కాయలు గుర్తులు గుర్తులు ఇప్పుడు ఇది కరెంట్ వైర్. ఈ కాకుల ముక్కులు తీసుకున్నట్టయితే నీలగిరి చెట్టు కింద రాలుతాయి మొగ్గలు. నీలగిరి చెట్టు కింద మొగ్గలు రాలుతాయి ముక్కులుగా యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాయలో బొట్టు పిల్లలాగా అంటించడం జరిగింది. ఆ కాయ పలిపోకుండా అంటే పేస్ట్ మూతలు అంటించడం జరిగింది. ఇది గుల్మార్ చెట్టు కాయ మీకు ఇప్పుడు చెట్లు మీద ఎండిపోయి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు ఇంత పొడవు కనిపిస్తుంది. ఈ పిచ్చుకలు కూడా అంటే ఇవి కూడా 3 గింజల పలికాయలు. అటు ముక్కులేమో సర్కాపున్న చెట్టు ముళ్ళు పెట్టడానికి సర్కాపున్న చెట్టు ముళ్ళు ఉంటాయి కదా అది. ఈ కాళ్ళేమో నల్ల ఉసలు అవి. ఇవి మామిడి టెంకే. ఇవి గుల్మార్ చెట్టు అనేది కూడా కడిగేసి అటు ఇటు పీసి కడిగేసి ఇవి పిచ్చుకలు లాగా. ఇవి రామచిలుకలు సేమ్ అవే 3 గింజల పలికాయలు. ఆ ముక్కులేమో ధర్మకోలతో రామచిలుకలు. ఇట్లా మనం ఇవి 3 గింజల పలికాయతో ఎన్ని పక్షులు ఎన్నో నేచర్ అనే పక్షులు మనం ఆ విధంగా కలరింగ్ ఇయ్యడం లోపలనే ఉంటుంది. ఇవన్నీ పలికాయి కానీ కలరింగ్ ఇచ్చి ఆ రెక్కలు ఇచ్చుల తేడా లోపల మనం వివిధ రకాలైనటువంటి ఇవి తీసుకున్నట్టయితే ఇవి కాంగ్రెస్ చెట్టు కాయాలి. ఇవి కాంగ్రెస్ చెట్టు. ఇవి పెంగ్విన్స్. ఇవి నీలగిరి చెట్టు మొగ్గలు. ఇవి ఉన్నాయి కదా నీలగిరి చెట్టు మొగ్గలు వాటికి ఎల్లో కలర్ పెయింట్ వీటికి బ్లాక్ అండ్ వైట్ అయ్యింది పెంగ్విన్స్. ఇది కూడా గుల్మార్ చెట్టు కాయ. ఇది తీసుకున్నట్టయితే మామిడి టెంకర్. ఇది దశేరి మామిడి. మామిడి టెంకలు కూడా రకరకాల కలమాడి పెద్ద ఉంటాయి. మామిడి ఇట్లా సైజులు తీసుకోవాలి. ఈ మామిడి టెంక రెక్కలు కూడా మామిడి టెంక పొరనే. ఇవి ఏం లేవు మనం దగ్గర దబ్బరం ఉంటుంది కదా దబ్బరంతో ఇట్లా టెంకకు హోల్ చేస్తే ఇట్లా పడుతుంది. ఫెవికాల్గా వైర్ అంటించి ఆ హోల్లో ఫిక్స్ చేసి ఒకసేపు కొంచెంసేపు పడబెడితే గట్టిగా అయిపోతాయి. చాలా అట్లే పట్టుకుంటాయి. మామిడి టెంకాయ ఎట్లా ఉంది వట్టిగానే ఉంది. మనం మామిడి టెంకాయ యూజ్ చేయాలంటే లోపల జీడి తీసేయాలి. లేకపోతే నల్లగా బుజ్జు పట్టి పాడైపోతుంది. లోపల జీడి ఉంటుంది కదా ఆ పిక్క లోపల మొత్తం తీయాలి. కొంచెం వాస్తే ఆ జీడి